ఏమండో నమస్కారం అండి. ఈ కార్తీక మాసం వల్ల మాసం అంతా ఇంట్లో మాంసం ముక్కలు లేకపోయేసరికి నాలుగు సప్పపడిపోయింది. నరాలు చచ్చిపడిపోయినాయండి. సరే చికెన్ ముక్కలు ఎలాగో లేవు కదా అని ఆలుగడ్డ ముక్కల్లో చికెన్ మసాలా తగిలించి చికెన్ కోటింగ్ ఇద్దామని చికెన్ మసాలా కోసం చికెన్ షాప్ మీదకి వెళ్తుంటే అక్కడ బుట్టలో బందీగా ఉన్న ఈ కోడి గుట్టుగా ఉండకుండా నన్ను చూసి ఏరా సీనుగా అందరికీ కార్తీక మాసం అయిపోయినా నీకు ఇంకా అవలేదేంట్రా అని కారు కోత కూసిందండి. దాంతో చిర్రెత్తిపోయి ఆ కారు కోత కూసిన ఆ కోడిని కోత కోయించి ముక్కలు కొట్టించి ఇంటికి తీసుకొచ్చి మా భార్య దగ్గరిచ్చి నసాలానికి తగిలేలాగా ఘాటుగా మసాలాలు తగిలించి ఈ కొవ్వు పట్టిన కోడిని కూర వండి తీసుకురామని చెప్పానండి. ఇంక చెప్పగానే నా భార్య వంట అయితే స్టార్ట్ చేసింది. ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలండి. వంటల విషయంలో మాత్రం నా భార్య వంటలక్కే అని చెప్పాలి. అంటే అంత బాగా చేస్తుంది. ఇంకా కోడి కూర అయితే వండితే కిలోమీటర్ వరకు వాసన అయితే వస్తుంది. పెళ్ళికి ముందు నేను చాలా భయపడేవాడినండి. నాకు ఎలాంటి భార్య వస్తుందో, తనకి వంటలు వచ్చా రావా, నాకు వండి పెడుతుందా, నాతో వండించుకుంటుందా అని ఇలా చాలా ఆలోచనలతో చాలా భయపడేవాడిని. కానీ ఆ దేవుడి దయ వల్ల వండి తినిపించే భార్య అయితే వచ్చింది నాకు. వంట విషయంలోనే కాదు, ఇంటిని కూడా చాలా ప్రశాంతంగా ఉంచుతుంది, అర్థం చేసుకుంటుంది, అన్ని విషయాల్లో సపోర్ట్గా ఉంటుంది. ఓవరాల్గా చెప్పాలంటే చాలా మందికి పెళ్లి లైఫ్ టార్చర్లా మారుతుందంటారు. కానీ నాకు మాత్రం టార్చర్ రేట్లా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే భార్య బాధితుల సంఘంలో చేరే అవసరం నాకు ఎప్పటికీ రాదని గర్వంగా చెప్పుకోగలను. ఒరే స్వామి, నీ కాబట్టి వచ్చిందిలేరా గొప్ప భార్య, మంచి భార్య. ఇంకా భార్య భజన ఆపరా నాయన అనుకుంటున్నాను కదా, నాకు కూడా అలాగే అనిపించిందిలేండి. ఇంతకు మించి పొగిడితే తెలిసిందే కదా ఈ అమ్మాయిల గురించి, భార్యల గురించి. ఎక్కి నెత్తిన కూర్చొని పొగిడించుకోవడమే పనిగా పెట్టుకుంటారు. కానీ చెప్పుకోవాలండి, ఎందుకంటే దేవుడు మనకి ఏదైనా ఇవ్వనప్పుడు ఎలా అయితే నిందిస్తామో, ఇచ్చినప్పుడు కూడా అది చెప్పుకొని కృతజ్ఞత చూపించుకోవాలి కదా. అదండి సంగతి. మాటల్లోనే కోడికూర కూడా రెడీ అయిపోయింది. కోడికూర విత్ దోశ సూపర్ కాంబినేషన్. చాలా రోజుల తర్వాత చికెన్ తింటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియో చూసి నా మాటలు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞత చెప్పుకుంటూ నేను మీ శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్.